హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 61 నుంచి 80 వరకు మొత్తం 20 స్టిచ్చెస్ నేర్పిస్తాను. అయితే 20 స్టిచ్చెస్ బ్యాక్ స్టిచ్చెస్ మీద వేరియస్ బ్యాక్ స్టిచ్చెస్ అండి. ఇవన్నీ చాలా సింపుల్గా ఉంటాయి, అలాగే చాలా డిఫరెంట్గా ఉంటాయి. ప్రతి ఒక్కదానికి డిఫరెన్స్ ఉంటుంది. చూసారు కదా, 20 స్టిచ్లు ఎలా తయారు చేయాలో, ఎలా కుట్టాలో చెప్తాను. ఇది స్ప్లిట్ బ్యాక్ స్టిచ్ అండి. ఆల్రెడీ మీకు బ్యాక్ స్టిచ్ నేర్పించున్నాను కదా, అది మనం బేసిక్ 20 స్టిచ్చెస్లో చెప్పాను కాబట్టి ఇంక ఇక్కడ చెప్పటం లేదు. ఇది స్ప్లిట్ బ్యాక్ స్టిచ్కి ఏంటంటే నేను 2 రంగుల దారాలు తీసుకున్నాను మీకు క్లియర్గా కనిపించడం కోసం అని చెప్పేసి. అవి 2 ఇలా పైకి తీసిన తర్వాత కొంచెం వెనక్కి పెట్టాలండి. కొంచెం వెనక్కి పెట్టి స్టిచ్ ముందుకు తీసుకురావాలి, అంతే. చాలా బాగుంటుంది ఇది కూడా. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడి నుంచి లేస్ బ్యాక్ స్టిచ్ అనమాట. లేస్ బ్యాక్ స్టిచ్కి మనము బ్యాక్ స్టిచ్ ముందు కుట్టేసుకుంటాము. ఇది బేసిక్ బ్యాక్ స్టిచ్ అండి. ఇది మీకు ఆల్రెడీ చెప్పున్నాను కదా, బేసిక్ బ్యాక్ స్టిచ్. ఈ బేసిక్ బ్యాక్ స్టిచ్ కుట్టేసుకోవాలి. ఏదైనా బ్యాక్ స్టిచ్చెస్ వేరియస్ బ్యాక్ స్టిచ్చెస్ కుట్టాలి అంటే ఫస్ట్ దాని బ్యాక్ స్టిచ్ బేసిక్ స్టిచ్ కుట్టుకోవాలి. అయితే ఇక్కడ లేస్ స్టిచ్ కుడుతున్నాను కదా, బేసిక్ స్టిచ్ కుట్టేసిన తర్వాత ఈ లేస్ స్టిచ్ కోసం వేరే రంగు దారం తీసుకొని ఇలాగా వీడియోలో చూపించిన విధంగా కుట్టుకుంటూ వెళ్ళడమేనండి. ఈ స్టిచ్చెస్ మనము పూర్వం హ్యాండ్ బ్యాగ్స్ పైన చూసేవాళ్ళమే, అలాగే కొన్ని డ్రెస్సెస్కి వాటికి కూడా ఉండేవి. అయితే ఇది డ్రెస్సెస్ కన్నా హ్యాండ్ బ్యాగ్స్ అలాంటి వాటి మీదే వర్కౌట్ అవుతాయి. ఎందుకంటే డ్రెస్సెస్కి ఏంటంటే ఇది కొంచెం లూజ్గా దారం వదిలేస్తాం కదా, ఏదైనా పట్టుకుంటే కొంచెం దారం బయటకు వచ్చేసే అవకాశం ఉంటుంది అనమాట. అందుకని చెప్పి డ్రెస్సెస్ కన్నా బ్యాగ్స్ అలాంటివి ఏవైనా కుట్టినప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది కూడా లేస్ బ్యాక్ స్టిచ్చేనండి. దీనికి నేను ఏంటంటే బ్యాక్ స్టిచ్ కుట్టేసిన తర్వాత వేరే రంగు దారం తీసుకొని ఈ ముందు చూపించిన విధంగానే లేస్ స్టిచ్ కుడతాము. అయితే మళ్ళీ రంగు దారం మార్చేస్తాము. ఇది కుట్టేసిన తర్వాత మార్చేసి మళ్ళీ ఇప్పుడు ఎలా కుట్టామో అలాగే ఆపోజిట్లో కుట్టుకుంటూ వస్తామన్నమాట. ఇవన్నీ ఏంటంటే బ్యాక్ స్టిచ్లోని రకాలన్నమాట. మీరు ఎన్ని రకాలుగా కుట్టచ్చు, బ్యాక్ స్టిచ్ని ఎన్ని రకాలుగా యూస్ చేయొచ్చు అన్నది చూపించడం కోసమే నేను ఈ వీడియో తయారు చేశాను. ఒకసారి మీరు ఈ వీడియో ఫుల్గా చూసారంటే స్టిచ్చెస్లో రకాలు, వాటిని ఎలా కుట్టచ్చు ఏంటన్నది ఒక ఐడియా వస్తుందని చెప్పేసి మీకు ఈ వీడియో చూపిస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే స్టిచ్చెస్లో రకాలన్నీ మీరు నేర్చుకోవడం వలన మీకు కూడా ఒక అవగాహన వస్తుంది వీటి మీద. ఇదిగోండి, ఇది లేస్ బ్యాక్ స్టిచ్. ఇది కూడా దీనికోసం నేను ఏం చేశానంటే 2 గీతలు గీసుకొని 2 గీతలు కూడాను బ్యాక్ స్టిచ్తో ముందు ఫిల్ చేసానండి. ఫిల్ చేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా మనము ఇందాకలా ఒక లైన్లోనే లేస్ స్టిచ్ కుట్టాము, ఇక్కడ 2 లైన్లలో నుంచి తీసి లేస్ స్టిచ్ కుడతామన్నమాట. అంతే డిఫరెన్స్. కానీ అది యూస్ చేయాల్సిన దగ్గర అది యూస్ చేస్తాము, ఇది యూస్ చేయాల్సిన డిజైన్స్ దగ్గర ఇది యూస్ చేస్తామన్నమాట. అందుకనే ఆ డిఫరెన్సెస్ కనిపించాలనే మీకు 2 వేరుగా చూపిస్తున్నా. మామూలుగా చెప్పేసినంత మాత్రాన అర్థం కాదండి చాలామందికి. ఇలా కుట్టచ్చు అలా కుట్టచ్చు అని నేను కుట్టి చూపించాను అనుకోండి, బాగా అర్థమవుతుంది. ఇది కూడా ఇందాకల్లాగే కుడతాము, సేమ్ 2 లైన్లు గీసుకొని ఆ 2 లైన్లు బ్యాక్ స్టిచ్ కుట్టేసిన తర్వాత లేస్ స్టిచ్ కుడతామన్నమాట. లేస్ స్టిచ్ కుట్టేసిన తర్వాత మళ్ళీ రంగు దారం మారుస్తాము, మార్చేసి మళ్ళీ దానికి ఆపోజిట్లోనే మళ్ళీ లేస్ స్టిచ్ కుడతాము. ఈ స్టిచ్చెస్ ఏంటంటే మనకి బార్డర్లు అవి కుట్టినప్పుడు చాలా వాటికి యూజ్ అవుతుందిలేండి. అది నేను ముందు ఏమైనా డిజైన్స్ అవి వేస్తూ ఇవన్నీ యూస్ చేస్తూ ఎలా కుట్టచ్చు, ఎంత అందంగా వస్తాయి డిజైన్స్ అన్నది ముందు నేను ఖచ్చితంగా చూపిస్తాను. అయితే ఇక్కడ నేను ఏంటంటే మొత్తం డిజైన్స్ ఈ స్టిచ్చెస్ అన్నీ కూడా ఎన్ని రకాలుగా కుట్టచ్చు అన్నది ఒక క్లారిటీ ఇవ్వడం కోసం మీకు రివిజన్ క్లాసెస్ ఏర్పాటు చేసి ఇవన్నీ చూపిస్తున్నాను అనమాట. మెయిన్ క్లాసెస్లో నేను ఇందులో చాలా స్టిచ్చెస్ నేను చూపించలేదు, ఎందుకంటే మధ్యలోనే అంటే మీ డౌట్స్కి క్లియర్ చేయడం కోసం కచ్ వర్క్ అది నేర్పించిన తర్వాత కాస్త అందరూ డౌట్స్ అడుగుతుంటే అవన్నీ క్లియర్ చేయడం, డిజైన్స్ కుట్టడం వలన
మధ్యలో కాస్త డిస్టర్బెన్స్ వచ్చింది కదా, ఈసారి అలా డిస్టర్బెన్స్ రాకుండా ఇలా కుడుతున్నా అనమాట. వరుసగా చూపిస్తున్నా. ఇది లేస్ బ్యాక్ స్టిచ్, ఇది కూడాను. ఇది బ్యాక్ స్టిచ్ కుట్టిన తర్వాత చూసారు కదా, పైనుంచి కిందకి తీసి ఒకటి జంప్ చేసి ముందుకు వెళ్ళాలన్నమాట. అంతే, చాలా సింపుల్ అండి. ఇవన్నీ కూడా చాలా సింపుల్, మీరు నేర్చుకోవాలి. కానీ ఒక్కసారి ప్రాక్టీస్ చేసుకున్నారంటే చాలండి, మరి ఇంకా మీకు చాలా బాగున్నాయని అనిపిస్తుంది. 20 రకాల బ్యాక్ స్టిచెస్ నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే ఎక్కువ మనము క్రియేట్ చేయలేము, ఎందుకంటే బ్యాక్ స్టిచ్ అన్నది దగ్గరగా కుట్టుంటుంది కదా, దాన్ని బేస్ చేసుకొని మనము స్టిచెస్ మనం చూపించగలుగుతాము. దానికి బేస్ చేసుకొని నేను 20 రకాల బ్యాక్ స్టిచెస్ మీకు చూపిస్తున్నా. ఇది చూసారా, ఇందాక సింగిల్ లైన్లో మనం తిప్పాము, ఇక్కడ డబల్ లైన్లో అదే విధంగా తిప్పామన్నమాట. ఇప్పుడు నుంచి విప్పుడు బ్యాక్ స్టిచ్ అండి. విప్పుడు బ్యాక్ స్టిచ్కి బ్యాక్ స్టిచ్ ముందు కుట్టేసుకొని తర్వాత దారం మార్చేసి ఇదిగోండి ఈ విధంగా ఆ బ్యాక్ స్టిచ్లో నుంచి చుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ డిజైన్ కూడా చాలా వాటికి చాలా బాగుంటుందండి. జర్దోసి డిజైన్ ఐడియా ఉందా, అలా వస్తుంది అనమాట. ఇలాంటి డిజైన్స్ కలగా ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు బ్యాక్ స్టిచ్ ఏనండి, సేమ్ దానిలాగే. అయితే దానికి మనము ఒక లైనే గీసుకొని ఒక లైనే బ్యాక్ స్టిచ్ కుట్టాం. ఇక్కడ అలా కాదు, 2 లైన్లు గీసుకొని 2 లైన్లు బ్యాక్ స్టిచ్ కుట్టి అప్పుడు విప్పుడు స్టిచ్ దానికి తిప్పుతామన్నమాట. మీకు ఇవన్నీ చూస్తున్నప్పుడు కానీ కుడుతున్నప్పుడు కానీ ఏమైనా డౌట్స్ వచ్చాయనుకోండి, తప్పకుండా అడగండి కామెంట్ సెక్షన్లోని, నేను క్లియర్ చేస్తాను. ఆల్మోస్ట్ నేను ఈ రివిజన్ క్లాసెస్ పెట్టిన తర్వాత ఈ రివిజన్ క్లాసుల్లో అలా కాదు, మీకు బాగా అర్థమయ్యేలాగా ఫస్ట్లో ఉన్న మిస్టేక్స్ ఏవి రాకుండా జాగ్రత్తగా చూపిస్తున్నాను అనమాట. ఒక పద్ధతిలో చూపిస్తున్నాను, అందువలన మ్యాక్సిమం మీకు డౌట్స్ రాకపోవచ్చు. కానీ ఇంకా ఏమైనా నేర్చుకోవాలి, ఇంకేదో అర్థం కాలేదనుకోండి, ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి. చాలా ఫాస్ట్గానే మీ డౌట్స్ కూడా క్లియర్ చేస్తూ ఉంటాను. ఇది చూసారా, డబల్ విప్పుడు బ్యాక్ స్టిచ్. దానికి కూడా ఇలాగే 2 లైన్లు బ్యాక్ స్టిచ్ కుట్టాక పైనుంచి కిందకి తీసాక మళ్ళీ కింద నుంచి మళ్ళీ కింద బ్యాక్ స్టిచ్ నుంచి తీయకుండా దాన్ని జంప్ చేసి మళ్ళీ పైనుంచి తీసేస్తాం అనమాట. అంతే, చాలా సింపుల్ అండి. ఇంకా హెరింగ్ బ్యాక్ స్టిచ్ అండి. దీనికి కూడా మనం 2 లైన్లు బ్యాక్ స్టిచెస్ కుట్టేసుకుంటాము. కుట్టేసిన తర్వాత చూడండి, హెరింగ్ స్టిచ్ మీకు హెరింగ్ బోన్ స్టిచ్ మీకు నేర్పించున్నాను కదా, సేమ్ అలాగే వస్తుంది. అయితే మనము క్లాత్లో నుంచి పైకి తీస్తాము, ఇక్కడ అలా కాదు, బ్యాక్ స్టిచ్లో నుంచి తీస్తాము. ఈ విధంగా ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి, మళ్ళీ ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి అన్నమాట. అన్నీ చాలా సింపుల్ అండి. ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేశారంటే ఇంకా తిరిగి ఉండదు, 100% మీకు బాగా వచ్చేస్తుంది. ఇది హెరింగ్ బ్యాక్ స్టిచ్ అనండి. దీనికోసం కూడా 2 గీతలు గీసుకుంటాము. 2 గీతలు గీసుకొని బ్యాక్ స్టిచ్ కుట్టేస్తాము. కుట్టేసిన తర్వాత ఇదిగోండి వీడియోలో చూపించిన విధంగా హెరింగ్ బోన్ స్టిచ్ కుట్టేస్తాము అనమాట. ఇందాకలో కుట్టాం కదా, అలాగే కుడతాము. కాకపోతే దీనికి మళ్ళీ ఈ మొత్తం కుట్టేసిన తర్వాత దారం మార్చి ఇంకొక హెరింగ్ బోన్ స్టిచ్ దానికి ఆపోజిట్లో వేయాలండి. ఇందాకలో వేయలేని దగ్గర నుంచి మనం తీసుకొని వచ్చి దానికి ఆపోజిట్గా ఈ విధంగా కుట్టాలన్నమాట. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ వాళ్ళు ఎవరికైనా ఉపయోగపడితే ఇలాంటివి అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఇలా షేర్ చేయడం వల్ల వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. అలాగే మీరు లైక్ చేస్తే ఇలాంటివి అవసరమైన వాళ్ళకి చాలామందికి ఇవి రీచ్ అవుతాయి అన్నమాట. లైక్ చేయడం వలన ఇది ఇంకొంచెం ముందుకెళ్ళే అవకాశం ఈ వీడియో ఉంటుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా తప్పకుండా లైక్ చేస్తారు కదా. మళ్ళీ ఇలాంటివి ఎన్నో రకాలు మీకు నేర్పిస్తూనే ఉంటానండి, చాలా రకాలు నేర్పిస్తాను. నెక్స్ట్ ఇది క్రాస్ బ్యాక్ స్టిచ్ అండి. దీనికి ఏంటంటే మనం 2 గీతలు గీసుకున్నాము. అయితే ఒక గీతకే మనము బ్యాక్ స్టిచ్ కుడతాము, ఇంకా 2వ గీత వదిలేస్తాము. అయితే వేరే రంగు దారం మార్చి ఇదిగోండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా క్రాస్ స్టిచ్ తీసి కుడతామన్నమాట. కింద నుంచి తీసి కుడతాం అంతే.
ఇది చైన్ బ్యాక్ స్టిచ్ అండి. దీనికి 2 గీతలు గీసుకుంటాము. అయితే దీనికి కూడా పై గీత వరకే బ్యాక్ స్టిచ్ మనం కుట్టేస్తాము. కుట్టేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా బ్యాక్ స్టిచ్లో నుంచి సూది దారం తీసిన తర్వాత చైన్ వేసి మళ్ళీ ఆ పైనుంచి తీసి మళ్ళీ పైనుంచి తీసి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చైన్ వేస్తూ ఉంటాం అన్నమాట. ఏదైనా డిజైన్ కుట్టినప్పుడు అండి ఈ స్టిచ్చెస్ అయితే చాలా యూజ్ అవుతాయి. మనము ఎప్పుడు ఒకే రకం స్టిచ్తో కుట్టడం అన్నది అంత అనిపించదు. అదే మనం ఏదైనా కుడుతున్నప్పుడు దానికి స్టిచ్చెస్ ఇలాంటివి మార్చి మార్చి కుట్టామనుకోండి దానికి మరింత అందం వస్తుందన్నమాట. అందువల్ల ఈ స్టిచ్చెస్ అన్నీ నేర్చుకోవడం వల్ల మీకు మంచి బెనిఫిట్ ఉంటుందన్నది చాలా కరెక్ట్ అండి. అందువల్ల ఖచ్చితంగా నేర్చుకోండి. ఒక క్లాత్ తీసుకొని క్లాత్ మీద ఆ పేర్లు రాసుకుంటూ మరి ఆ డిజైన్ ఒక్కసారి కుట్టుకున్నారనుకోండి మీకు ఇంకా హ్యాండ్ ఎంబ్రాయిడరీలోనే ఇంకా తిరిగి ఉండదు. ఇది ట్రై బ్యాక్ స్టిచ్ అండి. దీనికోసం మనము కిందన ఒక గీత పైన గీత గీసాం కదా, పై గీత వరకే బ్యాక్ స్టిచ్ కుడతాం దీనికి కూడాను. అయితే దారము మార్చి ఈ విధంగా ట్రై అంటే కింద నుంచి దారం ముందు తీస్తాం, తర్వాత పైనుంచి తీసి మళ్ళీ పక్కదాని నుంచి కిందకి తీస్తాం అన్నమాట. చాలా కరెక్ట్గా చాలా నీట్గా భలే వస్తుంది ఈ స్టిచ్ కూడాను. అంతే అండి. తర్వాత క్యాప్ బ్యాక్ స్టిచ్ అండి. దీనికి ఏంటంటే 3 గీతలు గీసాను కదా, మధ్య గీతలో బ్యాక్ స్టిచ్ కుట్టేశాను. బ్యాక్ స్టిచ్ కుట్టాక వేరే రంగు దారం తీసుకున్నాను. వీడియోలో చూపించిన విధంగా కుట్టాలండి. దాని మీద ఇలా టోపీలా వస్తుంది అనమాట. బ్యాక్ స్టిచ్ పైన ఈ కలర్ మార్చి ఈ విధంగా కుట్టడం వలన సమ్మర్ హాలిడేస్ అయ్యే లోపల అన్ని స్టిచెస్ నేర్పించి వేరే కోర్సులు కూడా నేర్పిద్దాం అనుకున్నా, కానీ హ్యాండ్ ఎంబ్రాయిడరీకే చాలా టైం తీసుకుంది. అయినా పర్వాలేదు, ఇంకా అలా నేర్పిస్తూనే ఉంటాను. అంటే హ్యాండ్ ఎంబ్రాయిడరీ కంప్లీట్ చేస్తాను. ఎలా అంటే ఇంకా ఇప్పుడు 20 స్టిచెస్ నేర్పిస్తున్నా కదా, ఇవన్నీ మొత్తం క్లియర్ చేశాక నాకు తెలిసి చాలా స్టిచెస్ అవుతాయి. ఇవి ఆల్రెడీ మీకు 215 స్టిచెస్ నేర్పించున్నాను, ఇంకా చాలా స్టిచెస్ అవుతాయండి. అయితే అవన్నీ కూడా ఇప్పుడు నేను రిపీట్ చేస్తున్న వాటిలో యాడ్ చేస్తాను అన్నమాట. ఇదిగోండి, ఇది బ్యాక్ నాట్ స్టిచ్. దీనికి ఏంటంటే 2 లైన్లు గీసుకొని ఒక లైన్ నేను బ్యాక్ స్టిచ్ కుట్టేశాను. కుట్టేసిన తర్వాత పక్క నుంచి వేరే రంగు దారం మార్చి ఇలా నాట్ వేసుకుంటూ వెళ్ళాలండి వీడియోలో చూపించిన విధంగా. ఇవన్నీ ఏంటంటే మనం డ్రెస్సులకి వాటికి నెక్కలు ఎడ్జుల దగ్గర అవి కుట్టినప్పుడు మనకి ఈ స్టిచెస్ అన్నీ బాగా యూజ్ అవుతాయి. ఫ్లవర్స్ కుట్టినప్పుడు కూడా చూడండి, ఫ్లవర్ చుట్టూ ఒక బార్డర్లా మనము డిఫరెంట్గా కుట్టాలనుకోండి, ఖచ్చితంగా ఈ స్టిచ్తో కుట్టి చూడండి ఎంత అందంగా ఫామ్ అవుతుందో, చాలా బాగుంటుంది అన్నమాట. అవన్నీ నేను త్వరలో చూపిస్తాను. ముందు స్టిచ్చెస్ అయితే మొత్తం ఎన్ని స్టిచ్చెస్ ఉన్నాయో అన్నీ 20 చొప్పున చూపించేస్తాను. ముందు చూపించేసిన తర్వాత అప్పుడు అవన్నీ చూపిస్తానండి. నెక్స్ట్ ట్విన్ బ్యాక్ స్టిచ్ అండి. ట్విన్ బ్యాక్ స్టిచ్కి ఏంటంటే ఇదిగోండి, 2 దగ్గరగా గీతలు గీసుకోవాలి. గీసుకొని ఈ విధంగా కుట్టుకున్నాక మళ్ళీ కొంచెం ముందుకి, అంటే మధ్యలో కొంచెం గ్యాప్ ఉండాలన్నమాట మనము బ్యాక్ స్టిచ్ చేసిన తర్వాత. అలాగా కుట్టుకుంటూ ముందు వరకు కుట్టుకుంటూ వెళ్ళాలి. మీకు నా ఛానల్ ఎలా అనిపిస్తుంది, నేను నేర్పించినవన్నీ మీకు యూజ్ అవుతున్నాయా లేదా అన్నీ నాకు ఏ విషయము కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మీకు ఇంకా ఏమైనా మీ డ్రీమ్స్ ఏంటి, మీకు కుట్టడంలో ఎలాంటి డ్రీమ్స్ ఉన్నాయి అన్నది చెప్తే అవి కూడా ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం నేనైతే తప్పకుండా చేస్తానండి. ఇక్కడైతే దారం మార్చాను కదా, దారం మార్చి మళ్ళీ ఆ మధ్యలో మనం గ్యాప్ ఉంచాం కదా, ఆ మధ్యలోనే బ్యాక్ స్టిచ్ కుట్టుకుంటూ వెళ్తామన్నమాట.
షార్ట్స్లోని చిన్న చిన్న పువ్వులు అవి పువ్వులకి కుట్లు అయ్యి ఎలా అప్లై చేయాలన్నది కూడా చూపిస్తున్నా అండి. చూడకపోతే తప్పకుండా చూడండి అవి కూడాను. ఇంకా ఇది డార్నింగ్ స్టిచ్ అండి. డార్నింగ్ స్టిచ్ కోసం అని చెప్పేసి బ్యాక్ స్టిచ్ 3 వరుసల్లో కుట్టేశాను. కుట్టేసిన తర్వాత దారం మార్చేసి వీడియోలో చూపించిన విధంగా డార్నింగ్ వేసుకుంటూ వెళ్ళానండి ఆ స్టిచ్చెస్లో నుంచి. చాలా సింపుల్ అండి. వీటి అన్నిటిని డిజైన్స్లో తప్పకుండా నేను చూపిస్తానండి ముందు. అప్పుడు మీకు ఇవన్నీ ఎందుకు యూజ్ అవుతాయి అన్నది మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఇది ఫిల్లింగ్ బ్యాక్ స్టిచ్ అండి. మామూలుగా మనము రన్నింగ్ ఫిల్లింగ్ అలాగే కాంతా ఫిల్లింగ్ ఇవన్నీ చూసాం. అయితే బ్యాక్ స్టిచ్ ఎందుకంటే ఫిల్లింగ్ స్టిచ్లో ఉండాలి. దీనికి మనకి మధ్యలో గ్యాప్ ఉండదు అనమాట. మనం కుట్టామంటే అలాగా రన్నింగ్లోని ఫిల్ అయిపోతుంది. దానివలన ఈ స్టిచ్ కొన్ని డిజైన్స్కి చాలా యూజ్ అవుతుంది. అయితే నేను ఇక్కడ రౌండ్గా గీసేసి ఆ రౌండ్ అంతా బ్యాక్ స్టిచ్తో ఫిల్ చేసి ఆ లోపల కూడా బ్యాక్ స్టిచ్ తోటి ఫిల్ చేసేస్తున్నాను అనమాట. అన్నిటికీ కూడా ఫిల్లింగ్ నప్పదండి. బ్యాక్ స్టిచ్కి, రన్నింగ్ స్టిచ్కి, నెక్స్ట్ కాంతా స్ప్రింగ్ వీటికే ఫిల్లింగ్ నప్పుతుంది. అందుకని చెప్పేసి దేనికి నప్పుతుందో అవి చూపించాలన్న ఉద్దేశంతో మీకు ఈ స్టిచ్ కూడా క్లియర్గా చూపిస్తున్నాను అనమాట. అంతే అండి. ఈ రోజుకి 20 స్టిచ్చెస్ అయిపోయి మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. చూసారా, ఏ ఒక్కటి ఒకలా ఉండవు, అన్నీ డిఫరెన్స్ ఎంతో కొంత డిఫరెన్స్ ఎక్కువే ఉంటుంది. ఎంతో కొంత కాదు, చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది. ఇలాంటి ఎన్నో స్టిచ్చెస్ ఎన్నో వీడియోలు మీకోసం నేను చేస్తూనే ఉంటాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదములండి.